सीसी न्यूज़ को स्वागतम मुद्गा हेडलाइंस। జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యలపై గ్రీవెన్స్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్. పట్టణంలో వాహనాలు తనిఖీ చేసిన పోలీసులు సరైన పత్రాలు లేని వాహనాలపై కేసులు. పల్నాడులో భారీ గోల్డ్ రాబరీని ఛేదించిన జిల్లా ఎస్పీ కృష్ణారావు. కోట్ల విలువ చేసే గోల్డ్ స్వాధీనం. చంద్ర శ్రీనివాసరావు కుమారుడి వివాహం ఈ నెల 1న హైదరాబాద్ నందు జరగగా చిలకలూరిపేట పట్టణంలోని నన్నపల్లి వెంకటరత్నం కన్వెన్షన్ నందు రిసెప్షన్ వేడుక జరుగుతుండగా ఆ వేడుకకు ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ హాజరై నూతన వధువరులు యశ్వంత్ శ్రీనిజలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట చాపలమడుగు సాంబశివరావు, కిలారి వేణుగోపాలరావు, కిలారి రాంబాబు, కిలారి మధుసూదన్, చాపలమడుగు నరసింహరావు, చాపలమడుగు రామకృష్ణ, చాపలమడుగు బొల్లయ్య, కిలారి మహేష్, చంద్ర శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. చిలకలూరిపేట మాజీ మంత్రి ప్రస్తుత శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు క్యాంపు కార్యాలయంలో సోమవారం టీడీపీ నాయకుల విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లికోటి మాట్లాడుతూ మాజీ మంత్రి విడుదల రజనీ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విడుదల రజనీ పోలీస్ స్టేషన్ కు వచ్చి సంతకం పెట్టిన అనంతరం బయటకు వచ్చి కూటమి ప్రభుత్వంపై అవాకులు చెవాకులు పెరగడం హాస్యాస్పదమని ఆయన పేర్కొన్నారు. ఆమె బెదిరింపులకు భయపడేవారు ఎవరు లేరని, ఆమె గత 5 ఏళ్ల కాలంలో చేసిన పాపాలు అక్రమాలు ఇప్పుడు ఆమెను వెంటాడుతున్నాయని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో పత్తిపాటి పుల్లారావు సొంత నిధులతో ప్రజలకు మంచినీరు అందిస్తుంటే దళిత మహిళలను అడ్డం పెట్టుకుని ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారని మండిపడ్డారు. పుల్లారావు కుటుంబ సభ్యులను కూడా వదలకుండా అక్రమ కేసులు పెట్టి వేధించారని, మున్సిపల్ అధికారులు పోలీసులు కూడా ఇబ్బందులకు గురి చేశారని గుర్తు చేశారు. అభివృద్ధి పేరుతో రికార్డు స్థాయిలో అవినీతికి పాల్పడిన ఘనత విడుదల రజనీకి దక్కుతుందని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో భయంతో పారిపోయిన ఆమె ఇప్పుడు నీతులు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఆమె చేసిన ప్రతి అక్రమంపై న్యాయ పోరాటం చేస్తామని, త్వరలోనే ఆమెను హైకోర్టు మెట్లెక్కిస్తామని పిల్లికోటి హెచ్చరించారు. నిన్నటి రోజున మాజీ మంత్రి విడుదల రజనీ స్టేషన్కు వచ్చి సంతకం పెట్టి బయటకు వచ్చి అవాకులు చవాకులు పేలి హద్దు ఆపు లేకుండా మాట్లాడిన సంఘటనలు నిన్న చూశారు. ఆమెని నీ ఉడతూపులు, నీ బహిరంగ హెచ్చరికలు ఎవరు భయపడేవాడు ఎవరు లేరు. కాలం కర్మ ఎవరిని వదిలిపెట్టదు. నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన ఘోరాలు నువ్వు అనుభవించక తప్పదు. కర్మ ఏ విధంగా వస్తుందో ఆ విధంగా వచ్చింది. నన్ను 5 రోజులు చిత్రహింసలు చేసి, గురి చేసి, కొట్టి, అరెస్ట్ పెట్టి, రకరకాలుగా ఇబ్బందులు పెడితే నేను వెళ్ళి కేసు పెట్టాను. ఆ కేసు రిజిస్టర్ అయ్యి హైకోర్టు నుంచి నువ్వు క్యాష్ వేసావు. ఏమని క్యాష్ వేసావు? ఫాల్స్ కేసు, ఇది కొట్టేయండి అని క్యాష్ వేసావు. అప్పుడు నీ చెంప పొట్టు చెప్పు దెబ్బ కొట్టే విధంగా కోర్టు తీర్పిచ్చింది. ఏమని తీర్పిచ్చింది? స్టేషన్కు వచ్చి సంతకం పెట్టి పాస్పోర్ట్స్ ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేసి ఆదివారం సంతకం పెట్టాలని. దాన్ని కోర్టు ధిక్కరణ కూడా చేసి నువ్వు ఒక అలగా జనాన్ని కొంతమందిని వెనకేసుకొని, పనికిమాలిన వాళ్ళందరినీ కొంతమందిని వేసుకొని ర్యాలీ పెడుతున్నాను రాండి అని చెప్పి పిలిస్తే నీ ఊరు నుంచే నీకు జనం రాదు. నీ ఊరు నుంచే నీకు జనం లేరు. కనీసం 50 మంది కూడా లేరు. అక్కడ భోజనాలు పెట్టావు, చికెన్ పలావులు బుకెన్ పలావులు పెట్టినా నీ ఎనికిటి జనం, నీ గ్రామంలో జనమే నీ ఎనికిడికి రాలా, నీ బంధువులే నీ కుటుంబ సభ్యులే నీ ఎనికిడికి రాలా. అది పక్కన పెడదాం. అక్రమ కేసులు అని చెప్పేసి అంటున్నావే. అక్రమ కేసులు ఏం పెట్టారు నీ మీద? నన్ను చిత్రహింస చేస్తే నేను పెట్టిన కేసు అది. రెండోది, వెంకటేశ్వర స్వామి గుడి కంటే లడ్డు
విషయంలో లడ్డు దాంట్లో జరిగిన దానికి కేసు, ర్యాలీ పెట్టి అనుమతులు లేకుండా ర్యాలీ చేస్తే పోలీసు వాళ్ళు కట్టిన కేసు. అవి కేసులా? పెట్టిన అక్రమ కేసులు ఏంటంటే మా సొంత డబ్బులతో, మా నాయకుడు ప్రీతం నాయకుడు సొంత డబ్బులతో ఖర్చు పెట్టి సుజలా సంవత్సరం ద్వారా ప్రజలకు నీళ్లు ఇస్తుంటే అక్కడ ఒక టీపీఎస్ మహిళ, అక్కడ కూడా మహిళను వాడావు, దళితులను వాడావు. ఆ దళిత మహిళలను అడ్డం పెట్టుకొని ఎస్సీ కేసు పెట్టావు. మా నాయకుడు ధైర్యంగా నుంచున్నాడు ఇంట్లో, వచ్చి అరెస్ట్ చేసుకోండి అని. మీరు అరెస్ట్ చేయలేకపోయారు, ఇది తప్పుడు కేసు అని అప్పుడే తెలుసు. రెండోది, జెడ్పీటీసీగా రాజీకి రాలేదని మందులో మద్యం, కారులో మద్యం పెట్టి అక్రమ కేసు పెట్టావు. అది తెలీదా అక్రమ కేసు అని? ఇలా చెప్పుకుంటూ పోతే నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలు నువ్వు చేసిన అరాచకాలు, నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన దుర్మార్గాలే నీ కర్మ రూపంలో పట్టుకొని నిన్ను వెంటాడుతుంది. ఆ కర్మ నిన్ను వదిలిపెట్టదు. నిన్న జరిగిన ర్యాలీ, నిన్న జరిగిన సంఘటనలు, వీడియోసు, ఫొటోసు, మీ సోషల్ మీడియాలో పెడుతున్న వార్నింగ్ మెసేజ్లు ప్రతి ఒక్కటి కోర్టుకి సబ్మిట్ చేస్తాను. నీ అంతు తేలుస్తా, హైకోర్టుకి ఈడుస్తా. నిన్ను వదిలిపెట్టేది లేదు. విడుదల రజని గుర్తించుకో. చిలకలూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది ఆనాడు, ఈనాడు, ఏనాటికైనా సరే ఒక ప్రత్తిపాటి పుల్లారావు గారు ఒక్కరే. పుల్లారావు గారి కుటుంబంలో ఎవరిని వదిలిపెట్టకుండా నువ్వు కేసులు పెట్టిన ఘనత నీది. గత 5 సంవత్సరాలు చరిత్ర చూసుకో. పుల్లారావు గారి భార్య మీద పెట్టావు, పుల్లారావు గారి కొడుకు మీద పెట్టావు, పుల్లారావు గారి కూతురు మీద పెట్టావు. వాళ్ళ కుటుంబంలో ఎవరిని వదిలిపెట్టకుండా అక్రమ కేసులు పెట్టి వాళ్ళ కొడుకుని 20 రోజుల పైన జైల్లో పెట్టే విధంగా చేశావు. తర్వాత వాళ్ళు కేసు కొట్టేసి కాళ్ళు గెడ్డలు పట్టుకున్నారు. నీ వల్ల మున్సిపాలిటీ అధికారులు ఏంది, పోలీసు వాళ్ళు ఏంది, ఎంతమంది బలైపోయారో నీ అరాచకం వల్ల, నీ అన్యాయాల వల్ల. చిలకలూరుపేట నియోజకవర్గాన్ని అధికారంలో ఉండగా 6 నెలల ముందు పారిపోయావు. 6 నెలల తర్వాత మళ్ళీ ఏడకొచ్చి నీ నంగ పలుకులు, నంగనాసి మాటలు నమ్మేవారు ఎవరు లేరు. నీ ఎనిగిడుతున్న వాళ్ళు ఎవరో ఏ డబ్బు కోసం ఆశిస్తూ తిరుగుతున్నారో అది కూడా ఆలోచించు. ఇకనైనా బుద్ధి మార్చుకొని ప్రజలకు ఏదన్నా మంచి చేయాలని ఆలోచించుకో. కానీ నీ 5 సంవత్సరాలు దోచుకున్న డబ్బు, నీ 5 సంవత్సరాలు రికార్డు స్థాయి, చిలకలూరుపేట పుట్టిన కాడి నుంచి ఇప్పుడు దాకా రికార్డు స్థాయిలో అరాచకాలు చేసి అవినీతి చేసిన ఘనత నీది. నువ్వా మాట్లాడేది? పెన్షన్ల గురించి మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు గారు, నీ నాయకుడు 250 కాడికి పెంచి 3,000 రూపాయలు ఇవ్వడానికి 4 సంవత్సరాలు పట్టింది. మా నాయకుడు ఇచ్చిన మాట ప్రకారం వచ్చిన నెక్స్ట్ నెలలోనే 4,000 రూపాయలు పెన్షన్, 6,000 రూపాయలు 15,000 దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నారు. రెడ్ బుక్కా బ్లడ్ బుక్ అని అంటున్నావు. రెడ్ బుక్కా బ్లడ్ బుక్ అసలు వాళ్ళు దలుచుకుంటే నువ్వు చేసిన పాపాలకి, నువ్వు చేసిన అన్యాయాలకి జీవితాంతం జైల్లోనే ఉండాలి, జైల్లోనే ముగ్గుతారు. మీ కుటుంబం, మీరు అన్ని పాపాలు చేశారు చిలకలూరుపేటలో ఎప్పుడు లేని విధంగా. ఆఖరికి పోలీసు వాళ్ళు లేనిది, ప్రెస్ వాళ్ళు లేనిది, డాక్టర్ లేనిది, హాస్పిటల్ లేనిది. మీరు దోచుకునేది ఏముంది, దాచుకుంది ఏముంది? మీరు చెయ్యని అవినీతి ఎక్కడన్నా ఉందా? ఏ మూలకెళ్ళినా కానీ మీ అవినీతే, ఏ బజారుకి వెళ్ళినా మీ అవినీతే. మీ అవినీతి కనుక పుల్లారావు గారు తలుచుకొని కేసులు పెట్టాలనుకుంటే మీ కుటుంబం మొత్తం జీవితాంతం జైల్లో ఉండక తప్పదని హెచ్చరిస్తూ, ఇకనైనా సత్యమే జయతి అనే మాటకి నీకు అర్హత లేదు. అది ఎంతో పవిత్రమైన మాట. నువ్వు ఒక ఓసరవల్లిలా రంగులు మార్చి మాట్లాడే మాటలు నీకు ఆ మాటకి ఎంత తేడా ఉందో జాగ్రత్తగా ఆలోచించుకొని ఇక ఈ మహానటి మాటలు ఆపి. చిలకలూరుపేట ప్రజలు చూశారు. గత 5 సంవత్సరాలు నువ్వు పెట్టిన హింస, నువ్వు పెట్టిన ఆవేదన, నువ్వు పెట్టిన బాధ అందరూ అనుభవించారు. నిన్నైతే ఈ విషయంలో కోర్టుకి ఈడుస్తాను, హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ దాఖలు చేసి నీ అంతు తేలుస్తానని చెప్పి హెచ్చరిస్తున్నా. చిలకలూరుపేట పట్టణంలోని నరసరావుపేట సెంటర్లో అర్బన్ ఎస్ఐ చెన్నకేశవుల ఆధ్వర్యంలో ఆదివారం వాహనాల తనిఖీలు నిర్వహించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు అర్బన్ సిఐ రమేష్ సూచనతో ఈ తనిఖీలు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ సందర్భంగా వాహన పత్రాలు సరిగ్గా లేని వాహనదారులకు జరిమానాలు విధించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని, అవసరమైన పత్రాలను వెంటనే ఉంచుకోవాలని ఆయన సందర్భంగా వాహనదారులను కోరారు. దాడి చేసి 60 లక్షల రూపాయల విలువ కలిగిన 566.60 గ్రాముల బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన దొంగలను కారంపూడి పోలీసులు అరెస్ట్ చేశారు. పల్నాడు జిల్లా గురజాల సబ్ డివిజన్ కారంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో కారంపూడి నందు జరిగిన దొంగతనంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు 6 దొంగలు ఈ నేరానికి పాల్గొన్నట్లు గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. గురజాల సబ్ డివిజన్ ఆఫీస్ నుండి నిర్వహించిన మీడియా సమావేశంలో దొంగల అరెస్టు వివరాలను పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిందితుల 6 వివిధ రకాల పనులు చేసుకుంటూ సులభంగా దోపిడీ చేయవచ్చని బంగారు ఆభరణాలను తీసుకొచ్చి బంగారు షాపులలో ఆర్డర్పై అమ్మే వారిపై దాడి చేసి దోపిడీ చేయవచ్చని కుట్రపూరితంగా ఒక పన్నాగం పన్ని దాన్ని అమలు చేయడంలో భాగంగా ఈ నేరానికి పాల్పడినట్లు వెల్లడించారు.
పోలీసులు వీరి వద్ద నుండి 60 లక్షల రూపాయల విలువ కలిగిన 566.60 గ్రాముల బంగారం మరియు నేరానికి ఉపయోగించిన యమహా MT-15 హీరో గ్లామర్ మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిలు చెడు వ్యసనాలకు అలవాటు పడి తేలిగ్గా డబ్బులు సంపాదించి జల్సాలు చేయడానికి దోపిడీ చేసినట్లు విచారణలో తేలిందన్నారు. On record, I can tell you. Technical evidence. సో మనకి 27th ఏప్రిల్ మిట్ట మధ్యాహ్నం ఒక రాబరీ మనకి కారంపూడి పిఎస్ లిమిట్స్లో చోటు చేసుకుంది. సో అది కారంపూడి లిమిట్స్లో రాబరీ జరిగినప్పుడు ఈవెంట్ అంతా కూడా సీసీటీవీ ఫుటేజ్లో కూడా క్యాప్చర్ అవ్వడం జరిగింది. సో ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ దానిపైన రిజిస్టర్ చేసి అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఎస్డిపిఓ గుర్జాల క్లోజ్గా దాన్ని మానిటర్ చేశారు. సో మనకి ఆ సీసీటీవీ ఫుటేజ్లో కూడా చూస్తే ఒక 4 persons దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టు మనకి వెంటనే తెలుస్తూ ఉంది. సో మనకి కొంత సీసీటీవీ ఫుటేజ్, కొంత టెక్నికల్ ఎవిడెన్స్ వీటన్నిటిని బేస్ చేసుకొని ఈ యొక్క కేసుని చాలా డీప్గా మల్టిపుల్ టీమ్స్తో దీన్ని క్రాక్ చేయడం జరిగింది. సో దీంట్లో ప్రధానంగా మనకి మొత్తం 6 ఈ యొక్క రాబరీలో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తూ ఉంది. సో మెయిన్ రోల్ వచ్చేటప్పటికి సాంబయ్య అండ్ పవన్ వీళ్ళిద్దరూ కూడా కీ పర్సన్స్ కింద మనం గుర్తించడం జరిగింది. సో దీంట్లో సాంబయ్య అనే ఒక పర్సన్ మనకి ఇక్కడ కారంపూడిలో జ్యువెలరీ షాప్లో ఆయన పనిచేస్తూ ఉంటారు. 10 ఏళ్ళుగా ఈ జ్యువెలరీ షాప్లో పనిచేయడం వల్ల ఆయనకి కొంత ఈ యొక్క మార్కెట్ పైన, ఈ ఎకనామిక్ యాక్టివిటీ పైన కొంత అవగాహన ఉంది. సో తనకి ఈ పవన్కి కొంత ఆర్థిక అవసరాలు ఉన్నాయి. సో ఈజీ మనీ కోసం ఈ గోల్డ్ ఏదో ఒకటి చేసి రాబరీ చేసి ఇమ్మీడియట్గా మనీ సంపాదించాలని ఒక ఆశతో వీళ్ళు ఒక అజిత్ అనే ఒక వ్యక్తి వీళ్ళకి ఒక బంధువు అవుతారు. మరొక 3 కలిసి కన్స్పైర్ అయ్యి ఈ యొక్క రాబరీని చేద్దామని ప్లాన్ చేస్తారు. సో దీంట్లో ఈ పవన్ అనే వ్యక్తి నసరాపేట ఉంటారు అండ్ అలాగే ఈ సాయి కిరణ్ మరొక 3 అఫెండర్స్ వీళ్ళందరూ కూడా గుంటూరుకు చెందిన వాళ్ళు. సో ఈ పవన్ అనే వ్యక్తి మిగతా 4 కూడా ఎంగేజ్ చేసి ఫలానా రోజు ఈ కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ గోల్డ్ అనేది డిఫరెంట్ షాప్స్కి సప్లై చేస్తూ ఉంటారు. ఆ రోజు మనం చేసినట్లయితే చాలా ఎక్కువ గోల్డ్ మనం రాబరీ చేయొచ్చు అని చెప్పి ప్లాన్ చేసి ఆ రోజు మండే ఈ 4 కూడా మనకి గుంటూరు నుంచి సత్తెనపల్లి రోడ్ పై నుంచి ఇక్కడికి వచ్చి దే విల్ వెయిటింగ్. మనకి సాంబయ్య అనే ఒక పర్సన్ ఎవరైతే మాస్టర్ మైండ్ ఉన్నారో ఆయన ఈ యొక్క కంప్లైనెంట్ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆయన ఐడెంటిఫై చేసి చూపిస్తారు దట్ ఆ పర్టికులర్ పర్సన్ గోల్డ్ క్యారీ చేస్తున్నారు అని చెప్పి ఇదంతా కూడా మనకి టెక్నికల్ ఎవిడెన్స్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత ఈ 4 కూడా ఒక పర్సన్ని ఫాలో అయ్యి ఒక టైం చూసుకొని ఇమీడియట్గా ఆయన దగ్గర ఉన్న ఆ గోల్డ్లో ఉన్న బ్యాగ్ మొత్తాన్ని లాక్కొని తీసుకొని వెళ్ళిపోతారు. ఇమీడియట్గా టీమ్స్ ఫామ్ చేసి టెక్నికల్ ఎవిడెన్స్తో ఆ ఎంటైర్ టీమ్ని చాలా విదిన్ అ వీక్ దీన్ని ఛేదించడం జరిగింది. సో ఈ యొక్క ఎఫర్ట్స్ని ఎస్డిపిఓ గుర్జాల మరియు ఈ ఎంటైర్ టీమ్కి ఈ క్రెడిట్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దీంట్లో ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే ప్రాపర్టీ మొత్తం ఆ రోజు లాక్కొని తీసుకొని వెళ్ళారో ఇంటాక్ట్ ప్రాపర్టీ మనం రికవరీ చేయడం జరిగింది. అలాగే ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ చేసిన 2 వెహికల్స్ ఏవైతే ఉన్నాయో 2 కూడా సీజ్ చేయడం జరిగింది. టోటల్గా 566 grams గోల్డ్ ఈ యొక్క కేసులో రికవరీ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ అండ్ క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ ఆస్క్. చెండ శ్రీనివాసరావు కుమారుని వివాహం ఈ నెల 1న హైదరాబాద్ నందు జరగగా చిలుకలూరిపేట పట్టణంలోని నన్నపల్లిని వెంకటరత్నం కన్వెన్షన్ నందు రిసెప్షన్ వేడుక జరుగుతుండగా ఆ వేడుకకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు హాజరై నూతన వధువరులు యశ్వంత్ శ్రీనిజలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు, ప్రముఖులు ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. దగ్గర దూరం రా దగ్గరవాగా
చిలుకలూరుపేట అడ్డ రోడ్ సెంటర్ వద్ద ఉన్న త్రికోటేశ్వర స్వామి ద్వారం వద్ద పరమశివుని విగ్రహం సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు వరదల శేషాద్రి కుమారులు రామకోటేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రసాదంలో దాతగా జట్టి శ్రీనివాసరావు ఉన్నారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బత్తినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ పరమశివుని విగ్రహం పెట్టడం వల్ల ఈ గ్రామాలకు కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో విరాజిల్లుతున్నారని, ఆ పరమశివుని ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు, వారి సతీమణి వెంకటకుమారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు గ్రామస్తులు తెలిపారు. అలాగే రేపు పుట్టినరోజు జరుపుకుంటున్న యువ నాయకుని జన్మభూమిపై ప్రేమతో గ్రామానికి వచ్చిన బత్తినేని విజయభాస్కర్ కు అందరూ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విగ్రహ కమిటీ బత్తినేని శ్రీనివాసరావు, కోనపరెడ్డి నాగభూషణం, బైరా శ్రీనివాసరావు, దేవపల్లి లక్ష్మీనారాయణ, దేవిరెడ్డి, రామచంద్రుడు, బైరా సంజీవరాయుడు, కటారి వెంకటేశ్వర్లు, రామకృష్ణ, కోటప్రసాద్, ఎస్పీ శ్రీనివాసరావు, తోట రాఘవేంద్ర, తోట నాగరాజు, కృష్ణమనాయుడు, వరప్రసాద్, ఆర్టీసీ అచ్చుకొల రాము తదితరులు భక్తులు పాల్గొన్నారు. ఈరోజు సోమవారం మరి ఇక్కడ త్రికోటేశ్వర స్వామి ద్వారం వద్ద ప్రతి సోమవారం కూడా మనం కొంతమంది ముఖ్య అతిథులు పిలుచుకొని స్వామివారి ప్రసాద కార్యక్రమాలు ప్రతి వారం పెడుతుంటాం. మరి దానిలో భాగంగా ఈ సోమవారం మన గ్రామానికి సంబంధించిన మన విడుదల రాము మరి వాళ్ళ తమ్ముడు రామకోటేశ్వరరావు, వాళ్ళ నాన్నగారు శేషాద్రి, మరి వీళ్ళు తర్వాత ఈరోజు ప్రసాదదాతగా మరి ఇక్కడ జట్టి శ్రీనివాసరావు గారు ఇలా ప్రసాదదాతగా ఉండి మరి ఈరోజు కార్యక్రమాన్ని జరుపుతున్నారు. మరి ఈ సందర్భంగా ఆ మహాశివుని యొక్క మహిమలు, ఆ త్రికోటేశ్వర స్వామికి పాత్రపడడానికి పోయే మార్గం ఇక్కడి నుంచే ఆ యొక్క భక్తి పర్వతంతో మొదలయ్యి ఆ త్రికోటేశ్వర స్వామి యొక్క మహిమలు ప్రజలందరూ ప్రజలందరికీ ఉండాలని, మరి ఈ దాతల యొక్క కుటుంబాలు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని, వారి వ్యాపారాభివృద్ధి, వారి విద్యాభివృద్ధి, వారి వ్యవసాయాభివృద్ధి కూడా అన్నీ జరిగి బ్రహ్మాండంగా మహాపరమశివుని యొక్క ఆశీస్సులు ఎడవేళ్ల వీళ్ళందరూ కలగాలని, అలానే చిలుకపల్లి కలగాలని, మరి అలానే పెళ్లి రోజు చేసుకున్న మా డైనమిక్ ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు, మరి సత్యపాటి వెంకటకుమారి గారికి మరి ఈ సందర్భంగా పెళ్లి రోజు సందర్భంగా వారి పేరు మీద కూడా ఈరోజు మహాశివుడికి పరమశివుడికి పూజ చేయడం జరిగింది. వారికి కూడా ఆ పరమశివుని ఆశీస్సులు ఎడవేళ్ళు ఉండాలని, నిండు రేళ్ళు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో రాజకీయ అభివృద్ధితో ఇంకా ఉన్నత పదవులు ఇంకా పొందాలని మనసారా కోరుకుంటూ ఆ పరమశివుడు. పల్నాడు జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా న్యూట్రీ గార్డెన్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎంపిక చేసిన స్థలంలో పెరటైజేషన్ చేసిన PMDS కింద సుమారు 30 రకాల విత్తనాలు విత్తారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, PHCలు తదితర ప్రదేశాల్లో ఖాళీ స్థలాలు ఉన్న చోట ప్రకృతి వ్యవసాయ విధానంలో న్యూట్రీ గార్డెన్ ఏర్పాటు సూచించారు. ఈ విధానాన్ని అమలు చేయడం ద్వారా రసాయన ఎరువులు, పురుగుల మందులు లేని ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను స్వయంగా పండించుకోవచ్చని తెలిపారు. హెల్దీ ఫుడ్, హెల్దీ లైఫ్ భావనను ప్రస్తావిస్తూ ప్రజలు ప్రకృతి ఆధారిత ఆహారాన్ని స్వీకరించాలని పిలుపునిచ్చారు. PMDS ప్రక్రియలో భాగంగా సుమారు 30 రకాల పంటల విత్తనాలను ఎంపిక చేసి బీజామృతంతో శుద్ధి చేసి బంకమట్టి, ఘనజీవామృతం, బూడిదతో కోటింగ్ చేసి విత్తన గుళికలు తయారు చేశారు. ఈ విత్తన గుళికలను భూమిలో సమాన దూరంలో విత్తి తక్కువ నీటి వినియోగంలో పంటల పెరుగుదలకు అనుకూల పరిస్థితులు కల్పించారు. అలాగే ఈ విధాన ప్రయోజనాలు, అమలు విధానంపై అధికారులకు, సిబ్బందికి అవగాహన కల్పించారు. జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ప్రకృతి వ్యవసాయం కె అమలాకుమారి మాట్లాడుతూ PMDS విధానం ద్వారా తొలకరి వర్షాలకు ముందుగానే విత్తనాలు విత్తడం వల్ల భూమిలో తేమ నిల్వ ఉండి నేల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు సంవత్సరం పొడవునా పంటల లభ్యత సాధ్యమవుతుందని తెలిపారు. 30 నుంచి 40 రోజుల తర్వాత PMDS పంటను పశువుల మేతగా వినియోగించి మిగిలిన అవశేషాలను భూమిలో కలిపి కుళ్లబెట్టడం ద్వారా
నేల సారాన్ని పెంచి తదుపరి న్యూట్రీ గార్డెన్ కు అనుకూలమైన బెడ్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎల్ నినో ప్రభావాన్ని తట్టుకునేందుకు విత్తన గుళికల తయారీ ముఖ్యమని పేర్కొన్నారు. అదేవిధంగా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ మార్కెటింగ్ స్టాల్ కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పోషకాహార ప్రకృతి ఆధారిత ఆహార ఉత్పత్తులపై ప్రజలు అధిక ఆసక్తి కనపరిచారు. ఈ ప్రదేశంలో భవిష్యత్తులో న్యూట్రీ గార్డెన్ మరియు సూర్యమండలం నమూనాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మాధవి, జిల్లా వ్యవసాయ అధికారి ఎం జగ్గారావు, పీడీ డిఆర్డీఏ ఝాన్సీ, డిపిఓ నాగేశ్వర్ నాయక్ మరియు ఇతర జిల్లా స్థాయి అధికారులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. న్యూట్రీ గార్డెన్స్ మొదలు పెడుతున్నాము. ఆల్రెడీ నిన్న మనకి ప్రిలిమినరీ మ్యాంగో షవర్స్ లాగా వర్షాలు లైట్గా వచ్చినాయి కాబట్టి ఇది ప్రీ మాన్సూన్ సోయింగ్లో కరెక్ట్ టైం మనకి సాయిల్ ప్రిపేర్ చేసుకుని ఈరోజు కలెక్టరేట్ నుంచి మొదలు పెడుతున్నాము. కలెక్టరేట్లోనే ఒక మోడల్గా న్యూట్రీ గార్డెన్ అందరూ వచ్చి ఇక్కడ చూసుకోవడానికి నేర్చుకోవడానికి ఇక్కడ ముందు ఏర్పాటు చేస్తున్నాము. దీంతో పాటు ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్లో ఆల్రెడీ ల్యాండ్ ఐడెంటిఫై చేసాము. ఒక న్యూట్రీ గార్డెన్ అక్కడ ఈ వారంలో ఏర్పాటు చేస్తున్నాము. దీంతో పాటు మండల్లో ఉన్న అన్ని ఇన్స్టిట్యూషన్స్లో, అంగన్వాడీస్లో, స్కూల్స్లో, హెల్త్ ఇన్స్టిట్యూషన్స్లో ఇదే రకంగా న్యూట్రీ గార్డెన్ పెట్టడం జరుగుతుంది. మన డ్వామా మరియు డిఆర్డిఏ రెండు డిపార్ట్మెంట్ స్టాఫ్ వాళ్ళ గ్రూప్స్ అన్ని వాళ్ళని కూడా మోటివేట్ చేసి టెర్రస్ గార్డెన్స్ ఎక్కువగా చేయాలి. కనీసం 40,000 మంది టెర్రస్ గార్డెన్స్ చేసి అందరికీ చూపించాలి, అందరికీ నేర్పించాలి. అది కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా చేస్తున్నారు. ఈరోజు చూస్తే మనకి ఈ హెల్దీ లివింగ్, హెల్దీ ఈటింగ్ కాన్సెప్ట్తో ఆర్గానిక్గా ఇవన్నీ పెట్టడం జరుగుతుంది. న్యాచురల్ ఫార్మింగ్ విధానంలో, మామూలు అగ్రికల్చర్ కాకుండా న్యాచురల్ ఫార్మింగ్ విధానంలో నేర్పించి అందరికీ సిఆర్పీస్ మనకి ఎవరెవరు ఉన్నారు విలేజ్ లెవెల్లో వాళ్ళందరికీ కూడా ఇది చూపించడం జరిగింది. డెమాన్స్ట్రేషన్గా ఉంటుంది ఇది అందరికీ. ఎవరైనా వచ్చి నేను ఎలా చేయాలి, కొన్ని గ్రామాల్లో ఇప్పుడు కూడా మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ పెనట్రేట్ కాల. 2/3 ఆఫ్ ద విలేజెస్లో న్యాచురల్ ఫార్మింగ్ జరుగుతుంది. రిమైనింగ్ 1/3లో కూడా ఎక్స్పాండ్ చేయాలి. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన ఆహార ఉత్పత్తులు ఆరోగ్యకరంగా ఉండడమే కాకుండా రుచికరంగా కూడా ఉంటాయని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ ను సందర్శించి ఉత్పత్తులను పరిశీలించి నల్ల బియ్యం మరియు చిరుధాన్యాలతో తయారైన పదార్థాలను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి రైతులను ప్రోత్సహించాలని సూచించారు. అలాగే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్స్ ఏర్పాటు చేయబడుతుందని తెలిపారు. ఈ స్టాల్లో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, నాటురకం బియ్యం, కందిపప్పు, పసుపు, కారం పొడులు వంటి వివిధ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని వివరించారు. అదేవిధంగా ప్రతి మండలంలో ఎంఆర్ఓ మరియు ఎంపీడీఓ కార్యాలయం వద్ద కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. రైతులు కూడా ముందుకొచ్చి ఈ విధంగా స్టాల్స్ ఏర్పాటు చేసి ఆరోగ్యకరమైన ఉత్పత్తులను అందిస్తున్నారని, వారిని ప్రోత్సహించిన అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు. కలెక్టరేట్ లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక, పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెసల్ సిస్టమ్, పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం నిర్వహించగా ఇందులో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన ఆర్జీదారుల నుంచి జిల్లా కలెక్టర్ ఆర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ తో పాటు ఆర్జీలను స్వీకరించే కార్యక్రమంలో డిఆర్ఓ, ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుండి 106 ఆర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించడం జరిగింది. అందులో ఆర్జీదారులతో మాట్లాడి పలు సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని అధికారులు అక్కడికక్కడే జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ ఆర్జీలను సత్వరం అత్యంత నాణ్యతగా పరిష్కరించాలని, ఇందులో ఎలాంటి అలసత్వం ఉండదన్నారు. ఆయా శాఖల అధికారులు గడువులోగా ఆర్జీలను పరిష్కరించడం చేయాలన్నారు. ప్రతిరోజు ఆర్జీలను మానిటరింగ్ చేయాలని, గడువు తీరక ముందే ఆర్జీలకు నాణ్యమైన పరిష్కారం చేయాలని ఆదేశించారు. ఆర్జీలను ఎలాంటి పెండింగ్ లో ఉంచరాదని, పెండింగ్ లో ఉన్న ఆర్జీలను వేగవంతంగా పరిష్కరించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ ఆర్జీలను ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలని ఆదేశించారు. పంపిస్తాం క్లియర్ అయిపోయింది.
CC న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.